రోబో న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్త. ప్రతి జిల్లాలో నిరసన దీక్షలు చేపడతాం, ప్రభుత్వం మెడలు వంచుతాం. సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్కు వద్ద గల ధర్నా చౌక్లో ఈ రోజు రైతు హామీల సాధన దీక్షలో భాగంగా రెండవ రోజు కొనసాగిన దీక్షలో పాల్గొన్న సిర్పూర్ శాసన సభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి జిల్లా కేంద్రంలో నిరసన దీక్షలు చేపడతామని, ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. రైతులకు సంబంధించి 8 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడుతున్నామని, వెంటనే వాటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. యాస్టరిస్ 1. ప్రతి రైతుకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేసి రైతులను రుణ విముక్తులను చేయాలి. 2 లక్షల రూపాయలు పైన ఉన్న రుణాల విషయంలో ముందస్తుగా చెల్లింపులు చేయాలని రైతులపై ప్రభుత్వం ఒత్తిడి తేవద్దు. 3. రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఎకరానికి 15,000 రూపాయలు చెల్లించాలి. 4. రైతు భరోసా కింద ప్రతి కౌలు రైతుకు ఎకరానికి 12,000 రూపాయలు చెల్లించాలి. 5. ఇటీవలి వరదల వలన నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం చెల్లించాలి. 6. రాష్ట్రంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలి. 7. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా 500 రూపాయల బోనస్ చెల్లించాలి. 8. ధరణి పోర్టల్ వలన నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలి. తదితర డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టి పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున రైతులతో కలిసి పోరాటాలు చేస్తామని పిలుపునిచ్చారు. భాజపా తెలంగాణ ఇన్ఛార్జ్ శ్రీ అభయ్ పాటిల్ గారు రైతు దీక్షలో కూర్చున్న ప్రజాప్రతినిధులకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి మరియు కర్ణాటక శాసన సభ్యులు అభయ్ పాటిల్, శాసన సభ పక్షనేత శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు రామారావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, బంగారు శృతి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమరెడ్డి, కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, మహిళా మోర్చ రాష్ట్ర అధ్యక్షురాలు శిల్పారెడ్డి, విజయవయం రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ల మహేందర్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తు దీక్ష ముగింపులో పాల్గొన్నారు. ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన. కాగజ్ నగర్ ప్రజాబంధు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కాగజ్ నగర్ పట్టణంలోని ప్రజాలైఫ్ కేర్ ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత కంటి వైద్య శిబిరానికి వచ్చిన 40 మందిని పరీక్షించగా అందులో 30 మందికి ఆపరేషన్ అవసరమని, వారికి విడతల వారీగా ఆపరేషన్ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అలాగే ప్రతి మంగళవారం కంటి పరీక్షలు నిర్వహించబడునని, కంటి శుక్లాలు ఉన్నవారు, కంటి చూపు మందగించిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని ఫౌండేషన్ అధ్యక్షులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు తెలిపారు.